అది చాలా మటుకు ఎందుకు వస్తుంది అంటే ఇది రెండు రకాలుగా ఆర్థరైటిస్ ఉంటుందండి. ఒకటేమో ప్రైమరీ ఆర్థరైటిస్ అంటాం, రెండోది సెకండరీ ఆర్థరైటిస్ అంటాం. ప్రైమరీ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే వయసు రీత్యా యాజ్ ఏజ్ గ్రోస్, అంటే మన వయసు పెరిగే కొద్దీ ఏజ్ పెరిగే కొద్దీ మోకాళ్ళు కానీ భుజాలు కానీ హిప్ జాయింట్స్ అంటే తుంటి ఎముకలు కానీ అరిగిపోతూ ఉంటాయి. దాన్ని ప్రైమరీ ఆర్థరైటిస్ అంటాం. సెకండరీ ఆర్థరైటిస్ అంటే వేరే ఏదైనా ఉండడం వల్ల వచ్చేదాన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్యామేజ్ అవ్వడం వల్ల, ట్రామా అంటే కింద పడడం వల్ల జాయింట్ డ్యామేజ్ అయ్యి ఆర్థరైటిస్ వస్తుంది, దాన్ని సెకండరీ ఆర్థరైటిస్ అంటాం. కొన్ని రకాలైనటువంటి కీళ్ళ వాతాలు ఉంటాయి, యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అని, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, సోరియాసిస్ అని, గౌటీ ఆర్థరైటిస్ అని. దీనివల్ల ఈ మోకాలు కానీ భుజం కానీ తుంటి ఎముక కానీ ఇవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి, దానిని సెకండరీ ఆర్థరైటిస్ అంటాం. యూజువల్గా సెకండరీ ఆర్థరైటిస్ చిన్న వయసులో వస్తుంది, ప్రైమరీ ఆర్థరైటిస్ అనేది పెద్దవారిలో గమనిస్తాం. సో ఆర్థరైటిస్ అనేది ఎనీ జాయింట్ అరిగిపోవడాన్ని ఆర్థరైటిస్ అంటాం. దాంట్లో మెయిన్గా ప్రైమరీ ఆర్థరైటిస్ అంటాం, సెకండరీ ఆర్థరైటిస్ అంటాం. ప్రైమరీ ఆర్థరైటిస్ అంటే వయసు రీత్యా వచ్చేది, సెకండరీ ఆర్థరైటిస్ అంటే వేరే ఏదైనా కారణం వల్ల ఆర్థరైటిస్ వస్తుంది. సో ఇలా రెండు రకాలైనటువంటి ఆర్థరైటిస్ ఉన్నాయి.